గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విజయనగరం వన్ టౌన్ పోలీసులు గంజాయి సరఫరాను అడ్డుకున్నారు. విజయనగరం వన్ టౌన్ ఎస్ఐ నరేష్ కు అందించిన సమాచారం మేరకు రైల్వే స్టేషన్ వద్ద 2 బ్యాగులతో అనుమానంగా సంచరిస్తున్న వ్యక్తిని పట్టుకుంటే మొత్తం చిట్టా చెప్పాడా నిందితుడు. వెంటనే విజయనగరం డీఎస్పీ శ్రీనివాసుల ఆదేశాలు సూచనలతో కేసు పెట్టారు. పోలీసులు పట్టుబడ్డ నిందితుడి వివరాలను డీఎస్పీ శ్రీనివాస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ నరేష్, పీసీలు నాయుడు, రమేష్, గౌరీలు పాల్గొన్నారు. ఈ గాంజా వాడకం ఎక్కువగా ఈ స్టూడెంట్స్ మరికొంతమంది వ్యక్తులు వాడడం, వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకోవడం, ఇది ఈ సమాజంలో ఒక పెద్ద సమస్యగా తయారైంది. దీని మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మా డీజీపీ గారు, మా ఆఫీసర్లు, అధికారులు అందరూ కూడా ఒక స్పెషల్ టీమ్స్ ఈ గాంజా ఈ మినాన్స్ అనేది తగ్గించడానికి టీమ్స్ ఫామ్ చేశారు. ఆ సందర్భంగా ఈరోజు 3 అక్టోబర్ 2024 మాకు రాబడిన సమాచారం మేరకు మన వన్ టౌన్ ఎస్ఐ ఏ నరేష్ గారు మరియు ఆయన సిబ్బంది విజయనగరం వన్ టౌన్ నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళారు 11 గంటల సమయంలో. అక్కడ ఒక వ్యక్తి చేతితో 2 బ్యాగులు పట్టుకొని రైల్వే స్టేషన్ దగ్గర హెల్ప్ డెస్క్ దగ్గర అనుమతి అవన్నీ చెక్ చేస్తే కొన్ని మూటలు దొరికే గాంజా మూటలు అతన్ని అరెస్ట్ చేసి